హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టార్గెట్ జేఎల్ఎం. ఈరోజు రెండు ముఖ్యమైన అప్డేట్స్తో మీ ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ అప్డేట్ కానీ చూసినట్లయితే మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించి ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ సిపిడిసిఎల్ జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకైతే ఒక శుభవార్త అయితే నేను తీసుకొని రావడం జరిగింది. మన యొక్క యూట్యూబ్ ఛానల్కి సంబంధించి ఆన్లైన్ కోచింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్ వాళ్ళకి కూడా మనం ఆన్లైన్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఫీజు కూడా చాలా తక్కువ అండి, కేవలం 2,599 రూపాయలకి మాత్రమే. వ్యాలిడిటీ అయితే 3 months ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించి వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా కొన్ని ముఖ్యమైన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను, అప్పుడైతే ఎవరు చూడలేదని చెప్పేసి డిలీట్ చేశాను. సో మళ్ళీ రీఅప్లోడ్ అయితే చేస్తున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. ఇన్ఫర్మేషన్ కానీ వర్త్ అనిపిస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. వీడియో స్టార్ట్ చేద్దాం. ఫైర్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ డాష్. ఫైర్ ఏ కాంబినేషన్ వల్ల ఏర్పడుతుంది? సో మనం ఫైర్ ట్రయాంగిల్ కానీ చూసుకున్నట్లయితే 3 ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఫైర్ అయితే ఏర్పడుతుంది. సో మొదటగానే మనం చూసుకున్నట్లయితే ఫ్యూయల్ అంటే మండేది ఏదన్నా ఉండాలి. సెకండ్ చూసుకున్నట్లయితే హీట్ అంటే వేడి ఉండాలి. అదేవిధంగా మూడోది చూసుకున్నట్టయితే మంట మనడానికి మన ప్రధాన కారణం ఏంటంటే ఆక్సిజన్ ఉంటేనే ఫైర్ అనేది ఇగ్నైట్ అవుతుంది. సో ఈ 3 ఫ్యాక్టర్స్ ఉంటే మనకి ఫైర్ అయితే ఏర్పడుతుంది. మనకి ఆప్షన్స్లో ఈ 3 ఫ్యాక్టర్స్ ఉన్న ఆప్షన్ బి కాబట్టి ఆన్సర్ ఈజ్ బి. బర్నింగ్ వుడ్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ విచ్ టైప్ ఆఫ్ ఫైర్? అంటే కాలే వుడ్ ఏ క్లాస్లోకి పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి అడిగాడు. అంటే ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైర్స్లోకి వస్తుంది. సో ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ క్లాస్ ఏ, ఆప్షన్ బి క్లాస్ బి, ఆప్షన్ సి క్లాస్ సి, ఆప్షన్ డి క్లాస్ డి. సో క్లాస్ ఏ కనుక చూసుకున్నట్లయితే ఆర్డినరీ కంబస్టిబుల్స్ అంటే వుడ్, పేపర్, క్లాత్ వీటి ద్వారా బర్న్ అయితే వచ్చిన మంట చూసుకున్నట్లయితే దాన్ని క్లాస్ ఏలోకి పరిగణలోకి తీసుకుంటారు. అదేవిధంగా క్లాస్ బి చూసుకున్నట్లయితే ఫ్లేమబుల్ లిక్విడ్స్ అంటే గ్యాసోలిన్, ఆయిల్ వీటి ద్వారా వచ్చిన ఫైర్ ఏమైనా ఉంటే దాన్ని క్లాస్ బిలోకి తీసుకుంటారు. సో క్లాస్ సి కనుక చూసినట్లయితే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చిన ఫైర్స్ ఏదైతే ఉందో దాన్ని క్లాస్ సిలో తీసుకుంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే స్విచ్చెస్, ప్రింటర్స్ ఇటువంటి వీటి ద్వారా వచ్చిన ఫైర్స్ ఏమైనా ఉంటే దాన్ని క్లాస్ సిలోకి అయితే తీసుకుంటారు. అదేవిధంగా క్లాస్ డి చూసుకున్నట్లయితే కంబస్టిబుల్ మెటల్స్ అండ్ మెటల్ అలాయ్స్ ఏమైతే ఉంటాయో అవి క్లాస్ డిలోకి పరిగణలోకి తీసుకుంటారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి వుడ్ కదా అడిగాడు కాబట్టి దీనికి ఆన్సర్ ఏ. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫైర్ ఎస్టింగ్యూషర్ ఈజ్ సూటబుల్ ఫర్ ద లైవ్ ఎలక్ట్రికల్ ఫైర్? క్రింద ఇవ్వబడిన ఫైర్ ఎస్టింగ్యూషర్స్లోని లైవ్ ఎలక్ట్రికల్ ఫైర్ని ఎస్టింగ్యూష్ చేయగలిగే ఫైర్ ఎస్టింగ్యూషర్ ఏదని చెప్పి క్వశ్చన్ అడిగాడు. సో ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఏ హ్యాలోన్ టైప్, బి వాటర్ టైప్, సి ఫోమ్ టైప్, డి లిక్విఫైడ్ కెమికల్ టైప్. సో హ్యాలోన్ టైప్ కనుక చూసుకున్నట్లయితే లైవ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ నుంచి వచ్చే ఫైర్స్ని కంట్రోల్ చేయడానికి సూట్ అవుతుంది. వాటర్ టైప్ కనుక చూసుకున్నట్లయితే క్లాస్ ఏ ఫైర్స్ ఏమైతే ఉన్నాయో అంటే ఎగ్జాంపుల్కి వుడ్, పేపర్ బర్న్ అవ్వడం ద్వారా వచ్చే ఫైర్ని కంట్రోల్ చేయడానికి వాటర్ టైప్ ఫైర్ ఎస్టింగ్యూషర్ అయితే సరిపోతుంది. ఫోమ్ టైప్ ఫైర్ ఎస్టింగ్యూషర్ కనుక చూసుకున్నట్లయితే క్లాస్ బి టైప్ అంటే ఫ్లేమబుల్ లిక్విడ్స్ ఇటువంటి వాటి నుంచి వచ్చే ఫైర్ని కంట్రోల్ చేయడానికి ఫోమ్ టైప్ అయితే సరిపోతుంది. అదేవిధంగా లిక్విఫైడ్ కెమికల్ టైపు చూసుకున్నట్లయితే క్లాస్ బి మరియు క్లాస్ కే టైపు ఫైర్స్ని కంట్రోల్ చేయడానికి అయితే సరిపోతుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ హ్యాలోన్ టైపు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే హ్యాలోన్ టైపు ఫైర్ ఎస్టింగ్యూషర్లోని కార్బన్ టెట్రాక్లోరైడ్ మరియు బ్రోమో క్లోరోడిఫ్లోరో అనే మీథేన్ గ్యాసెస్ అయితే ఫిల్ చేయబడి ఉంటాయి. ఎలక్ట్రికల్ లైవ్ ఫైర్ని కంట్రోల్ చేయడానికి అయితే యూజ్ అవుతాయి. విచ్ కేటగిరీస్ ఆఫ్ సేఫ్టీ సైన్ ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ ద ఫిగర్ షోన్? అంటే క్రింద ఇవ్వబడిన సేఫ్టీ సైన్ ఏదైతే ఉందో అది ఏ కేటగిరీకి చెందుతుందని చెప్పేసి అడిగాడు. సో ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఏ ప్రొహిబిషన్ సైన్స్, బి మ్యాండేటరీ సైన్, సి వార్నింగ్ సైన్, డి ఇన్ఫర్మేషన్ సైన్. సో ప్రొహిబిషన్ సైన్ కానీ చూసుకున్నట్లయితే మీరు ఎప్పుడన్నా థియేటర్లోకి అటువంటి వాటిలోకి వెళ్ళినప్పుడు అక్కడ నో స్మోకింగ్ అని చెప్పేసి ఉంటుంది కదా, సో అవి మనకి ప్రొహిబిషన్ సైన్స్లోకి వస్తుంది. సో అదేవిధంగా మ్యాండేటరీ సైన్ కనుక చూసినట్లయితే సో ఏదైనా ఫ్యాక్టరీలో కానీ ఏదైనా కంపెనీలో కానీ వర్క్ చేసినప్పుడు వేర్ ఐ ప్రొటెక్షన్, వేర్ హెడ్ ప్రొటెక్షన్ అని చెప్పి ఇస్తారు కదా, సో అవి మ్యాండేటరీ సైన్స్ అనమాట. సో అదేవిధంగా వార్నింగ్ సైన్ కనుక చూసినట్లయితే సో ఏదైనా పవర్ స్టేషన్లో కానీ లేకపోతే ఏదైనా
కరెంట్ ఆఫీస్లో కానీ అక్కడికి వెళ్ళినప్పుడు డేంజర్ హై వోల్టేజ్ అని చెప్పేసి బోర్డ్స్ ఉంటాయి కదా, సో అవి మనకి వార్నింగ్ సైన్స్ లెక్క వస్తాయి. సో అదేవిధంగా ఇన్ఫర్మేషన్ సైన్ కనుక చూసుకున్నట్లయితే చూడండి, మీరు ఎప్పుడైనా హైవే మీద అది వెళ్తున్నప్పుడు అక్కడ గ్రీన్ కలర్లోని ఫస్ట్ ఎయిడ్ అని చెప్పేసి ఉంటుంది కదా, సో అది మనకి ఇన్ఫర్మేషన్ సైన్స్ లెక్క వస్తుంది. సో ఇక్కడ హాస్పిటల్ని మనకి రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇది మనకి ఇన్ఫర్మేషన్ సైన్లోకి వస్తుంది. ఆన్సర్ వచ్చేసి డి. ఏ కండక్టర్ షుడ్ హ్యావ్, ఒక కండక్టర్ ఏం కలిగి ఉండాలని చెప్పి అడిగాడు. ఆప్షన్ ఏ లో స్పెసిఫిక్ రెసిస్టెన్స్, ఆప్షన్ బి మీడియం స్పెసిఫిక్ రెసిస్టెన్స్, ఆప్షన్ సి హై స్పెసిఫిక్ రెసిస్టెన్స్, ఆప్షన్ డి ఎనీ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. సో మనకు ఒక కండక్టర్ అనేది ఎప్పుడు కూడా లో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ని కలిగి ఉండాలండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండక్టర్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ బల్బ్స్, క్రింద ఇవ్వబడిన కండక్టర్లో బల్బ్లో వాడే కండక్టర్ ఏదని అడిగాడు. ఆప్షన్ ఏ టంగ్స్టన్, ఆప్షన్ బి కార్బన్, ఆప్షన్ సి కాపర్, ఆప్షన్ డి నిక్రోమ్. సో ఆప్షన్ ఏ టంగ్స్టన్ కనుక చూసినట్లయితే దీన్ని బల్బుల్లోని కండక్టర్స్ కింద వాడతారు. ఆప్షన్ బి కార్బన్ కనుక చూసినట్లయితే ఇది ఒక ఎలిమెంటు. ఆప్షన్ సి కాపర్ కనుక చూసినట్లయితే కాపర్ కూడా కండక్టరే కానీ బల్బ్స్లో అయితే వాడరు. ఆప్షన్ డి నిక్రోమ్ కనుక చూసినట్లయితే దీన్ని హీటింగ్ ఎలిమెంట్ కింద వాడతారు. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఏ టంగ్స్టన్. విచ్ ఈజ్ ద మెటల్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ యాజ్ కండక్టర్, క్రింద ఇవ్వబడిన మెటల్స్లో మోస్ట్ కామన్గా యూజ్ చేసే కండక్టర్ ఏమిటని అడిగాడు. ఆప్షన్ ఏ స్టీల్ వైర్, ఆప్షన్ బి కాపర్ వైర్, ఆప్షన్ సి అల్యూమినియం వైర్, ఆప్షన్ డి గాల్వనైజ్డ్ ఐరన్ వైర్. సో మనకి మోస్ట్ కామన్గా వాడే కండక్టర్ ఏంటండి? ఆప్షన్ బి కాపర్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. వెన్ కంపేర్డ్ టు కాపర్ ద అల్యూమినియం హ్యాస్ డాష్ ఆఫ్ కండక్టివిటీ, కాపర్తో పోల్చుకుంటే అల్యూమినియం ఎంత కండక్టివిటీని కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ 60%, ఆప్షన్ బి 60.2%, ఆప్షన్ సి 60.4%, ఆప్షన్ డి 60.6%. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్, కొద్దిగా బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి ఆన్సర్ వచ్చేసి డి 60.6%. ద స్టాండర్డ్ వైర్ గేజ్ క్యాన్ మెజర్ సైజెస్ ఫ్రమ్, స్టాండర్డ్ వైర్ గేజు సైజెస్ ఎక్కడి నుంచి మెజర్ చేస్తుందని అడిగాడు. ఆప్షన్ ఏ 0 to 32, ఆప్షన్ బి 0 to 34, ఆప్షన్ సి 0 to 35, ఆప్షన్ డి 0 to 36. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ డైరెక్ట్ క్వశ్చన్. సో ఆన్సర్ ఈజ్ డి 0 to 36. ద సర్జ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కేబుల్ ఈజ్ డాష్, కేబుల్ యొక్క సర్జ్ రెసిస్టెన్స్ ఎంత? ఏ 5 ohms, బి 20 ohms, సి 50 ohms, డి 100 ohms. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సి 50 ohms. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ అల్యూమినియం కండక్టర్, అల్యూమినియం కండక్టర్ యొక్క ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఎంత అని అడిగాడు. ఏ 35 mho per meter, బి 56 mho per meter, సి 61 mho per meter, డి 28 mho per meter. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. మనకి ఎగ్జామ్లో ఈజీగా 1 mark గెయిన్ చేయొచ్చు. ఆన్సర్ ఏ 35 mho per meter. ద టైప్ ఆఫ్ కెపాసిటర్ యూజ్డ్ ఇన్ కెపాసిటర్ స్టార్ట్ మోటార్, అంటే కెపాసిటర్ స్టార్ట్ మోటార్లో ఏ రకమైన కెపాసిటర్ వాడతాడు అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. సో ఆన్సర్ చూసే ముందు ఆప్షన్స్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్, సెరామిక్ కెపాసిటర్, పేపర్ కెపాసిటర్, మైకా కెపాసిటర్. సో వీటి యొక్క అప్లికేషన్స్ అండ్ యూజెస్ ఒకసారి చూద్దాం, అంటే ఎక్కడెక్కడ వాడతారు ఏంటి అని చెప్పేసి. సో మనకి ఆప్షన్ ఏ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ కనుక చూసినట్లయితే రెడ్యూస్ టు వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్, వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ని తగ్గించడానికి వేరే వేరే ఫిల్టరింగ్ డివైజెస్లోని ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ని వాడతారు. సో అదేవిధంగా సెరామిక్ కెపాసిటర్ ఏదైతే ఉందో దీని అప్లికేషన్ ఏంటంటే హై స్టెబిలిటీ అండ్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి కదా, హై స్టెబిలిటీ ఉన్న పర్ఫార్మెన్సెస్లోని సెరామిక్ కెపాసిటర్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా పేపర్ కెపాసిటర్ కనుక చూసుకున్నట్లయితే నాయిస్ ఫిల్టరింగ్, కొన్ని డివైజెస్లో నాయిస్ ఫిల్టరింగ్ ఉంటుంది. సో అటువంటి వాటిల్లో మనకి పేపర్ కెపాసిటర్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా ఆప్షన్ డి మైకా కెపాసిటర్ కనుక చూసుకున్నట్లయితే ఆస్కిలేటర్స్ ఏవైతే ఉంటాయో ఆస్కిలేటర్స్లో కూడా మనకి యూజ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఏ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్. ఎక్స్టర్నల్లీ ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ట్రావెల్,
ఎక్స్టర్నల్గా మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎలా ట్రావెల్ అవుతుందని చెప్పి అడిగాడు. సో యాక్చువల్గా మనకి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ రెండు విధాలుగా ట్రావెల్ అవుతుంది, ఎక్స్టర్నల్గా మరియు ఇంటర్నల్గా. సో ఇక్కడ ఎక్స్టర్నల్గా ఇచ్చాడు కాబట్టి నార్త్ టు సౌత్కి అయితే ట్రావెల్ అవుతుంది. అదేవిధంగా ఇంటర్నల్గా కనుక చూసుకున్నట్లయితే సౌత్ నుంచి నార్త్కి అయితే ట్రావెల్ అవుతుంది. సో మిగిలిన రెండు ఆప్షన్ కూడా చూసుకోండి. నెగిటివ్ టు పాజిటివ్ అని ఇచ్చాడు, అసలు మ్యాగ్నెట్లో నెగిటివ్ అండ్ పాజిటివ్ అనేది ఉండదు. సో డి ఏంటంటే ఇన్ బోత్ ద డైరెక్షన్స్, అంటే నార్త్ నుంచి సౌత్కి మరియు సౌత్ నుంచి నార్త్కి కూడా ట్రావెల్ అవుతుంది అంటున్నాడు. సో మనకి ఎక్స్టర్నల్గా చూసుకుంటే నార్త్ నుంచి సౌత్కి అయితే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అయితే ట్రావెల్ అవుతుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ. ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ యూజింగ్ పేపర్ యాజ్ అన్ ఇన్సులేటింగ్ మెటీరియల్ ఈజ్. ఒక పేపర్ని ఇన్సులేటింగ్ మెటీరియల్గా యూజ్ చేయడం వల్ల మెయిన్ డ్రాబ్యాక్ ఏంటని చెప్పి అడిగాడు. ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ పూర్ డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్, బి హైగ్రోస్కోపిక్, సి లో ఇన్సులేషన్ రెసిస్టివిటీ, డి హై కెపాసిటెన్స్. సో మనం పేపర్ని ఇన్సులేటింగ్ మెటీరియల్గా వాడడం వల్ల అది ఏం చేస్తుందంటే గాల్లో ఉన్న తేమని అబ్జర్వ్ చేసుకుంటుంది ఈజీగా. సో మనకి ఆన్సర్ వచ్చేసి బి హైగ్రోస్కోపిక్. విచ్ టైప్ ఆఫ్ ద వైర్ జాయింట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్టెండ్ ద లెంత్ ఆఫ్ కండక్టర్ ఆఫ్ ఓవర్ హెడ్ లైన్. ఓవర్ హెడ్ లైన్ కండక్టర్ యొక్క లెంత్ని ఎక్స్టెండ్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ వైర్ జాయింట్ని వాడతాడని చెప్పేసి అడిగాడు. సో ఇక్కడ మీకు ఓవర్ హెడ్ అని వాడు అడగగానే మీకు గుర్తు రావాల్సింది బ్రిటానియా టీ జాయింట్. సో ఇది ఒకటే బేర్ ఓవర్ హెడ్ లైన్స్ని వాటి యొక్క లెంత్ని ఎక్స్టెండ్ చేయడానికి అయితే యూజ్ చేస్తారు. సో అదేవిధంగా మ్యారీడ్ జాయింట్ చూసుకుంటే అయితే ఇది కూడా స్టాండర్డ్ కండక్టర్స్కే వాడతారు, కానీ దానికి షోల్డరింగ్ అది చేయాల్సి ఉంటుంది. సో మనకి ఆన్సర్ వచ్చేసి డి బ్రిటానియా టీ జాయింట్. పీవీసీ స్టాండ్స్ ఫర్, పీవీసీ అంటే అబ్రివేషన్ అడిగాడండి. ఏ పాలీ వినైల్ క్లోరైడ్, బి పోస్ట్ వార్నిష్ కండక్టర్, సి ప్రెస్డ్ అండ్ వార్నిష్డ్ క్లాత్, డి పాజిటివ్ వోల్టేజ్ కండక్టర్. సో పీవీసీ అంటే ఏంటండి అర్థం? ఆప్షన్ ఏ పాలీ వినైల్ క్లోరైడ్. సో ఆన్సర్ ఈజ్ ఏ. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎస్ఎండి, ఎస్ఎండిని ఎక్స్పాన్షన్ చేయమన్నాడు, ఇది కూడా అబ్రివేషనే. ఏ సర్ఫేస్ మౌంటెడ్ డివైస్, బి సర్ఫేస్ మౌంట్ డయోడ్, సి సాలిడ్ మౌంట్ డివైస్, డి సాలిడ్ మౌంట్ డయోడ్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ అండి, సర్ఫేస్ మౌంట్ డివైస్. సో ఇటువంటి అబ్రివేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1 జౌల్ పర్ సెకండ్ ఈజ్ డాష్ అంటే 1 జౌల్ పర్ సెకండ్ అంటే ఏమిటని చెప్పి అడిగాడు. ఏ 1 వోల్ట్, బి 1 యాంపియర్, సి 1 వాట్, డి 1 ఓమ్. 1 జౌల్ పర్ సెకండ్ అంటే ఎంతండి? ఆప్షన్ ఏ 1 వోల్ట్. వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్ ఏమిటని అడిగాడు. ఆప్షన్ చూద్దాం. ఏ ఓమ్ ఫర్ సెంటీమీటర్ స్క్వేర్, బి ఓమ్ ఫర్ మీటర్, సి మైక్రో ఓమ్స్, డి మిల్లీ ఓమ్స్ పర్ మీటర్. సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్ ఏంటండి? బి ఓమ్ ఫర్ మీటర్. విచ్ లా స్టేట్స్ దట్ ఇన్ ఈచ్ క్లోజ్డ్ సర్క్యూట్ ద సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజ్ డ్రాప్స్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే కింద ఇచ్చిన వాటిల్లో ఏ నియమము అన్ని క్లోజ్డ్ సర్క్యూట్లోని ఉన్న వోల్టేజ్ డ్రాప్స్ మొత్తం 0 అని చెప్పేసి చెప్తుందని చెప్పేసి అడిగాడు. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఏ ఓమ్స్ లా, బి కర్చాఫ్ ఫస్ట్ లా, సి కర్చాఫ్ సెకండ్ లా, డి కూలుమ్స్ లా. ఓమ్స్ లా కనుక చూసుకున్నట్లయితే ఒక క్లోజ్డ్ సర్క్యూట్లోని కరెంట్కి వోల్టేజ్కి రెసిస్టెన్స్కి మధ్య డిఫరెన్స్ని అయితే చెప్పడానికి అయితే పనిచేస్తుంది. సో అదేవిధంగా ఆప్షన్ బి కర్చాఫ్ ఫస్ట్లో కనుక చూసుకున్నట్లయితే ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ మీటింగ్ ఎట్ ఎనీ జంక్షన్ ఆఫ్ ఏ నెట్వర్క్ ఇస్ 0 అన్నాడు. అంటే ఒక నోడ్ దగ్గర మీట్ అయిన కరెంటు మొత్తం ఎన్నైతే ఉంటుందో కరెంట్ అది మొత్తం 0 అని చెప్పేసి చెప్తుంది. సో అంటే ఇది కరెంటుకి సంబంధించింది, ఇది ఆప్షన్ అయితే కాదు. సో సి ఆప్షన్ సి కనుక చూసినట్లయితే కర్చాఫ్ సెకండ్ లా ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఈఎంఎఫ్స్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమంటాడంటే ప్రతి క్లోజ్డ్ సర్క్యూట్లో ఉన్న వోల్టేజ్ డ్రాప్స్ మొత్తం 0 అని చెప్పేసి అంటున్నాడు. అదేవిధంగా ఆప్షన్ డి కూలుమ్స్లో కనుక చూసినట్లయితే ఒక షార్ట్ కట్లో చెప్తాను, అర్థం చేసుకోండి. సో ఇక్కడ పాజిటివ్ అండ్ పాజిటివ్ ఛార్జ్ ఉంటే రెండు వికర్షించుకుంటాయి అన్నమాట, అంటే రెండు రిపల్ అవుతాయి అన్నమాట. సో అదేవిధంగా డిఫరెంట్ ఛార్జెస్ ఉంటే ఆకర్షించుకుంటాయి, అట్రాక్ట్ అవుతాయి. సో డిఫరెంట్ ఛార్జెస్ అంటే పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ పాజిటివ్, అటువంటి ఛార్జెస్ ఉంటే అట్రాక్ట్ చేసుకుంటాయి అని కూలుమ్స్లో మనకి చెప్తుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆన్సర్ సి కర్చాఫ్ సెకండ్ లా.
బై ఇంక్రీజింగ్ ద ఛార్జ్ ఆఫ్ ఏ కెపాసిటర్. ఒక కెపాసిటర్ యొక్క ఛార్జు ఇంక్రీజ్ చేస్తే పెంచితే ఏమవుతుందని చెప్పేసి అడిగాడు. ఆప్షన్ ఏ ఇట్స్ కెపాసిటీ ఇంక్రీజెస్, ఆప్షన్ బి ఇట్స్ కెపాసిటీ డిక్రీజెస్, ఆప్షన్ సి ఇట్స్ కెపాసిటీ రిమైన్స్ అన్చేంజ్డ్, డి ఇట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ రిమైన్స్ అన్చేంజ్డ్. ఆప్షన్ ఏ ఏంటంటే కెపాసిటీ పెరుగుతుంది అని చెప్పేసి ఇచ్చాడు. ఆప్షన్ బి కెపాసిటీ తగ్గుతుందని ఇచ్చాడు. ఆప్షన్ సి కెపాసిటీలో మార్పు ఏమి ఉండదని ఇచ్చాడు. ఆప్షన్ డి పొటెన్షియల్ డిఫరెన్స్లో మార్పు ఏమి ఉండదని ఇచ్చాడు. సో మనం ఒక కెపాసిటర్లో ఛార్జ్ పెంచితే దాని కెపాసిటీలోని ఎటువంటి మార్పు కూడా ఉండదు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సి, ఇట్స్ కెపాసిటీ రిమైన్స్ అన్చేంజ్డ్, అంటే దీని కెపాసిటీలో ఎటువంటి మార్పు ఉండదని చెప్పేసి అర్థం. ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు. ఒక ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్ యొక్క పవర్ ఫ్యాక్టర్ ఎంత అని అడిగాడు. ఆప్షన్స్ చూసుకుంటే ఏ 0, బి 1, సి 0.5, డి 0.8. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఎగ్జామ్లో ఒక మార్కు ఈజీ టు గెయిన్ అనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసి బి 1. ఒక ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్ యొక్క పవర్ ఫ్యాక్టర్ ఆల్వేస్ 1 అండి. సో ఈ క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి. ద డిఫరెన్స్ బిట్వీన్ పీక్ పాజిటివ్ అండ్ పీక్ నెగిటివ్ వాల్యూస్ ఆఫ్ అన్ ఏసీ వోల్టేజ్ ఇస్ కాల్డ్. ఏసీ వోల్టేజ్ యొక్క పీక్ పాజిటివ్ మరియు పీక్ నెగిటివ్ వాల్యూస్ మధ్య డిఫరెన్స్ ఏమంటారు అని చెప్పేసి అడిగాడండి. ఏ మ్యాక్సిమం వాల్యూ, బి యావరేజ్ వాల్యూ, సి ఎఫెక్టివ్ వాల్యూ, డి పీక్ టు పీక్ వాల్యూ. పీక్ పాజిటివ్కి పీక్ నెగిటివ్కి మధ్య డిఫరెన్స్ని పీక్ టు పీక్ వాల్యూ అంటారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి డి పీక్ టు పీక్ వాల్యూ. ద పవర్ ఫ్యాక్టర్ క్యాన్ ఇంప్రూవ్డ్ బై, అంటే పవర్ ఫ్యాక్టర్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ స్టాటిక్ కెపాసిటర్, ఆప్షన్ బి సింక్రోనస్ కండెన్సర్, ఆప్షన్ సి ఫేజ్ అడ్వాన్సర్స్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ దీస్. అంటే స్టాటిక్ కెపాసిటర్ యూజ్ చేయడం ద్వారా పవర్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేయవచ్చా, సింక్రోనస్ కండెన్సర్ని యూజ్ చేసి పవర్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేయవచ్చా, ఫేజ్ అడ్వాన్సర్స్ వాడి పవర్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి డి అండి, ఆల్ ఆఫ్ దీస్. పైన ఇచ్చిన 3 ఆప్షన్స్ వాడి మనం ఆ పవర్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేయొచ్చు కాబట్టి ఆన్సర్ వచ్చేసి డి. ఫర్ సైనోసోడియల్ వేవ్ పీక్ ఫ్యాక్టర్ ఈజ్ గివెన్ బై. సైనోసోడియల్ యొక్క పీక్ ఫ్యాక్టర్ ఎంత అని అడిగాడు. ఏ 1.212, బి 1.11, సి 1.414, డి 1.155. సో మీకు పీక్ ఫ్యాక్టర్ అని అడగగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే 1.414 అండి. ఇదే దీనికి ఆన్సర్ సి. హౌ టు లో పవర్ ఫ్యాక్టర్ క్యాన్ బి ఇంప్రూవ్డ్ ఇన్ ఏసీ సర్క్యూట్స్. అంటే ఏసీ సర్క్యూట్లోని లో పవర్ ఫ్యాక్టర్ని ఎలా ఇంప్రూవ్ చేస్తారు అని చెప్పేసి అడిగాడు. ఆప్షన్ ఏ బై కనెక్టింగ్ రెసిస్టర్స్ ఇన్ సిరీస్, ఆప్షన్ బి బై కనెక్టింగ్ కెపాసిటర్స్ ఇన్ సిరీస్, ఆప్షన్ సి బై కనెక్టింగ్ ఇండక్టర్స్ ఇన్ సిరీస్, ఆప్షన్ డి బై కనెక్టింగ్ కెపాసిటర్స్ ఇన్ ప్యారలల్. ఆప్షన్ ఏ ఏంటంటే రెసిస్టర్ని సిరీస్లో కనెక్ట్ చేయడం ద్వారా, ఆప్షన్ బి కెపాసిటర్ని సిరీస్లో కనెక్ట్ చేయడం ద్వారా, ఆప్షన్ సి ఇండక్టర్ని సిరీస్లో కనెక్ట్ చేయడం ద్వారా, ఆప్షన్ డి కెపాసిటర్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేయడం ద్వారా ఇచ్చాడు. సో మనం ఏసీ సర్క్యూట్లోని లో పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలండి, కెపాసిటర్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేయాలి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి డి అండి, బై కనెక్టింగ్ కెపాసిటర్స్ ఇన్ ప్యారలల్. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇది. మరొక ఇన్ఫర్మేషన్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.